హాయ్ స్టూడెంట్స్, ప్రీవియస్ వీడియోలో కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి ఇఫ్ ఎల్స్ స్విచ్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో వైల్ స్టేట్మెంట్ గురించి నేర్చుకుందాం. వైల్ స్టేట్మెంట్ అంటే ఏంటి, వైల్ స్టేట్మెంట్ ఎందుకు యూజ్ చేస్తారో చూద్దాం. ఏవైనా స్టేట్మెంట్స్ రిపీట్ చేయాలనుకునేటప్పుడు మాటిమాటికి అవే స్టేట్మెంట్స్ రిపీట్ చేయాలనుకునేటప్పుడు వైల్ స్టేట్మెంట్ యూజ్ చేస్తారు. అయితే దీని సింటాక్స్ చూసినట్లయితే వైల్ లూప్, కండిషన్, తర్వాత బ్రాకెట్స్ ఓపెన్ చేస్తారు, స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 అండ్ సో ఆన్, స్టేట్మెంట్ 10 ఉంటాయి. ఇక్కడ వైల్ లూప్ కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. లాస్ట్ స్టేట్మెంట్ నుంచి మరలా కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ట్రూ అయితే అగైన్ స్టేట్మెంట్ 1 నుంచి స్టేట్మెంట్ n వరకు మళ్ళీ రిపీట్ అవుతాయి. ఇలా ఎంతవరకు అవుతుంది అంటే కండిషన్ ఫెయిల్ అయ్యేంత వరకు. ఒకవేళ కండిషన్ ఫస్ట్ టైమే ఫెయిల్ అయితే వైల్ బ్లాక్లోకి అసలు ఎగ్జిక్యూట్ కాదు. అంటే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే మాటిమాటికి స్టేట్మెంట్స్ రిపీట్ చేయాలనుకునేటప్పుడు వైల్ లూప్ యూజ్ చేస్తారు. ఇక్కడ ఎన్నిసార్లు రిపీట్ చేయాలి, ఎక్కడితో స్టాప్ చేయాలనేది కండిషన్ మనమే రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది కదా. ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ దెన్ వైల్ బ్లాక్ స్టేట్మెంట్స్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ అంటిల్ ద కండిషన్ ఈజ్ ఫాల్స్. ఇఫ్ ద కండిషన్ ఈజ్ ఫాల్స్ ఫస్ట్ టైం వైల్ స్టేట్మెంట్స్ డస్ నాట్ ఎగ్జిక్యూట్. ఓకే, సరే. ఇప్పుడు వెల్కమ్ అనే స్టేట్మెంట్ ప్రింట్ చేయాలనుకుంటే ప్రింట్ ఆఫ్ వెల్కమ్ అని రాస్తున్నాం. ఇప్పుడు ఈ వెల్కమ్ స్టేట్మెంట్ 3 times రాయాలనుకుంటే ప్రింట్ ఆఫ్ వెల్కమ్, ప్రింట్ ఆఫ్ వెల్కమ్, ప్రింట్ ఆఫ్ వెల్కమ్ అని 3 times రాస్తున్నాం. ఇదే ప్రోగ్రామ్ని వైల్ లూప్ యూజ్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా ప్రింట్ ఆఫ్ వెల్కమ్ అనే స్టేట్మెంట్ రాసున్నాను. ఈ స్టేట్మెంట్ రిపీట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ స్టేట్మెంట్ని వితిన్ కర్లీ బ్రాకెట్స్ అంటే కర్లీ బ్రాకెట్స్ మధ్యలో రాస్తున్నాను. ఈ స్టేట్మెంట్ రిపీట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి దీనికి మనం వైల్ లూప్ యూజ్ చేస్తున్నాం. వైల్ కండిషన్ ఇక్కడ i <= 3. ఇక్కడ i అంటే ఏది చెప్పాల్సి ఉంటుంది. <= 3 అంటే i అనే వేరియబుల్ 3 కంటే చిన్నది లేదా సమానమని చెప్తున్నాం. అయితే i అనే వేరియబుల్ని ఇక్కడ మీరు ఇనిషియలైజ్ చేయాలి. అండ్ దీన్ని కండిషన్ ట్రూ అయితే i <= 3 కండిషన్ ట్రూ అయితే వెల్కమ్ స్టేట్మెంట్ వస్తుంది. నెక్స్ట్ వన్, ఈ స్టేట్మెంట్ మళ్ళీ మనం i++ అనే స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నాం. ఈ స్టేట్మెంట్ ఏమవుతుంది అంటే i వాల్యూ 1తో స్టార్ట్ అయింది అనుకోండి. ఇప్పుడు 1 <= 3 కండిషన్ ట్రూ అయ్యేటప్పుడు వెల్కమ్ ప్రింట్ అవుతుంది. అండ్ i++ i అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. నా i2 అవుతుంది. ఇప్పుడు 2 కండిషన్ చెక్ చేస్తుంది. 2 <= 3 కండిషన్ ట్రూ అవుతుంది, వెల్కమ్ వస్తుంది, మరలా i అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. i 3 అవుతుంది. 3 <= 3 కండిషన్ ట్రూ, వెల్కమ్ వస్తుంది, మళ్ళీ i వాల్యూ 4 అవుతుంది. అంటే ఇక్కడ i వాల్యూ 1తో స్టార్ట్ అయ్యి 1, 2, 3 వరకు రీచ్ అవుతుంది. 3 వరకు రీచ్ అవుతుంది కాబట్టి 1 <= 3 ఫస్ట్ కండిషన్, 2 <= 3 సెకండ్ కండిషన్, 3 <= 3 థర్డ్ కండిషన్. ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అవుతున్నాయి. అప్పుడు i వాల్యూ 4 అవుతుంది. 4 <= 3 కండిషన్ ఫెయిల్ అవుతుంది కాబట్టి లూప్ వెంటనే టెర్మినేట్ అయిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా 3 times మనకి లూప్ కంటిన్యూ అయ్యింది కాబట్టి మనకు అవుట్పుట్ ఏమొస్తుందంటే వెల్కమ్ 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 అని 3 times డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ వన్ మీకు తెలుసు, ఎవ్రీ ప్రోగ్రామ్ స్టార్ట్ విత్ మెయిన్ ఫంక్షన్తో స్టార్ట్ అవుతుంది. అండ్ printf అనే ఫంక్షన్ ఇక్కడ యూజ్ చేశాం కాబట్టి హెడర్ ఫైల్ #include stdio.h రాస్తాము. ఇది సింపుల్ వైల్ లూప్ ప్రోగ్రామ్. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.